అందరికీ నమస్కారం. ఆస్క్ టాక్స్ కార్యక్రమానికి సుస్వాగతం. నా పేరు చల్లా రామఫణి. నేను గత 20 సంవత్సరాలుగా కార్పొరేట్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన కార్యక్రమంలో చర్చించబోయే అంశం హౌ టు బికమ్ ఏ ట్రైనర్. చాలామంది ఇటీవల కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ ఎంతోమంది సార్ ట్రైనర్ కావడం ఎలా, ట్రైనింగ్లో చాలామంది బాగా సంపాదిస్తారట కదా, ఇలా ఎంతో కుతూహలంగా అడుగుతుండడంతో ఇదే అంశం మీద ఈరోజు మాట్లాడాలని అనుకున్నాను. ట్రైనింగ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ట్రైనింగ్ అండ్ కోచింగ్ ఇండస్ట్రీ శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. కొన్ని వేల కోట్ల రూపాయల ఇండస్ట్రీ ఇది కూడా. ఈ రంగంలో రాణించాలంటే ముఖ్యంగా ఇక్కడ కూడా యాటిట్యూడ్ ఉండాలి. అంటే లెర్నింగ్ యాటిట్యూడ్, నిరంతరం అధ్యయనం చేసే సానుకూల వైఖరి, పట్టుదల, ఆసక్తి మీకు లేకపోతే ఈ రంగంలోకి వచ్చి నిలదొక్కుకోవడం చాలా కష్టం. నిన్న చెప్పిన కథలే ఇవాళ కూడా చెప్తుంటే మీ ట్రైనింగ్కి ఎవరూ రారు. అందుకని ముందుగా అధ్యయనశీలత్వం అలవాటు చేసుకోవాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా, ఇతర ట్రైనర్లు ఇచ్చే కార్యక్రమాలను కూడా పరిశీలించాలి. దానివలన మీలో ఆసక్తి రేకెత్తుతుంది. కొత్త నైపుణ్యాలు, వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా నేర్చుకునే ఆసక్తి అలవడుతుంది. అలాగే ఇనిషియేటివ్, చొరవ తీసుకోవాలి. ఎవరికైనా ఇది నేర్పాలి అనే చొరవ మీలో ఉండాలి. నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, సమాచార వితరణ ఏ విధంగా చేయాలి, ఎలా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, రిసోర్సెస్, వనరులు ఎక్కడ ఉన్నాయి, ట్రైనింగ్ ఇవ్వడానికి ఎటువంటి వనరులు సమకూర్చుకోవాలి, కేవలం ఇంటర్నెట్లో మనం వెతికి దాన్ని అందరితో షేర్ చేసుకోవడం కాకుండా ఏ విధమైన నైపుణ్యాలు మనం ప్రతి క్షణం అలవర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇనిషియేటివ్, చొరవ తీసుకునే తత్వం ఉండాలి. ఇది కాకుండా మోటివేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు పక్క వాళ్ళని మోటివేట్ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరు. మనకి తొలి మోటివేషన్ స్ఫూర్తి ప్రదాతలు ఎవరంటే మన తల్లిదండ్రులే. చాలామంది మీరు ఎవరినన్నా అడగండి, మీకు ఎవరు స్ఫూర్తి అంటే మా తండ్రి స్ఫూర్తి, మా తల్లి స్ఫూర్తి, నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళంటితో కష్టపడి పైకి వచ్చారు అని చెప్తారు. బట్ వాట్ అబౌట్ సెల్ఫ్ మోటివేషన్? మిమ్మల్ని మీరు ఎలా స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దుకుంటారు? అన్నం తినాలంటే స్ఫూర్తి ఏంటి? ఆకలి వేయాలి. ఆకలి వేయకుండా ఎవరు అన్నం తినలేరు కదా. అందుకని ముఖ్యంగా జ్ఞానం తెలుసుకోవాలన్నా కూడా, నేర్చుకోవాలన్నా కూడా, సరికొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలన్నా కూడా మీలో ఆ మోటివేషన్ ఉండాలి. కొత్తవి నేర్చుకోకుండా సరికొత్త విధానంతో మీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎప్పటికప్పుడు నైపుణ్యంతో ముందు అలవర్చుకోకుండా, ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోకుండా మీరు మోటివేషన్ లేకుండా ప్రవర్తిస్తే మిమ్మల్ని చూసి అంతా నీరసపడిపోతారు. చాలామంది ట్రైనింగ్కి మోటివేషన్కి తేడా తెలియదు. చాలామందికి ట్రైనర్ అంటే శిక్షణ ఇచ్చేవాడు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే ఎడ్యుటైన్మెంట్, ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. అందుకని ఈ ట్రైనింగ్ అనేది నేర్చుకోవాలంటే మోటివేషన్ ఉండాలి. ముఖ్యంగా యాటిట్యూడ్, ఇనిషియేటివ్, మోటివేషన్, నాలెడ్జ్. హౌ టు గెయిన్ నాలెడ్జ్, ఇది చాలా కీలకమైన అంశం. ట్రైనింగ్లో మీరు నాలెడ్జ్ సముపార్జించుకోవాలంటే, ఒక ట్రైనర్గా నిలదొక్కుకోవాలంటే ముఖ్యంగా అర్హతలు సంపాదించుకోవాలి. ఎటువంటి అర్హతలు? డిప్లొమా ఇన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఈ డిప్లొమా ఇన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ 18 నెలల కోర్సు. ఈ కోర్సులో మీరు చేరి నేర్చుకున్న తర్వాత 12 నెలల పాటు మీకు కోర్సు మెటీరియల్ మీకు పంపిస్తారు. మిగిలిన 6 నెలలు మీరు ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేసి ప్రాజెక్ట్ రిపోర్టు పంపించాలి. ఇది ఇలా నేర్చుకోవడం వలన మీకంటూ ట్రైనింగ్ చేయడానికి ఒక అర్హత వస్తుంది. ఆ అర్హతతో మీరు ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఈ ట్రైనింగ్ రంగంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంపెనీ కూడా ట్రైనర్లని అపాయింట్ చేసుకుంటున్నాయి. అందుకని ట్రైనింగ్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వస్తుంటాయి కూడా. ఎక్కడైతే 4 మనుషులు ఉంటారో, 4-5 మనుషులతో ఎవరైతే కంపెనీ పెడతారో అక్కడ ప్రతి చోట కూడా శిక్షణ అవసరం అవుతుంది. ముఖ్యంగా
వ్యక్తిత్వ వికాస శిక్షణ, అంటే బిహేవియరల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటారు. ఈ సాఫ్ట్ స్కిల్స్ని ఫెమిలియల్ స్కిల్స్ అని కూడా అంటారు. వీటిని మనం కుటుంబంలోనే, మన కుటుంబంలోంచే మనకి ఈ నైపుణ్యాలు అబ్బుతాయి. అందుకని వీటిని కుటుంబ నైపుణ్యాలు, ఫెమిలియల్ స్కిల్స్ అని కూడా అంటారనమాట. ఈ డిప్లొమా చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నట్టుగానే ఈ సాఫ్ట్ స్కిల్స్లో కూడా మనకి సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ ఫెసిలిటేటర్, సర్టిఫైడ్ లీడర్షిప్ ట్రైనర్, సర్టిఫైడ్ రిక్రూటర్, ఇటువంటి రకరకాల సర్టిఫికేషన్స్ ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. ఆ సంస్థల్లో 3 రోజుల దగ్గర నుంచి 30 రోజుల వరకు సర్టిఫికేషన్ కోర్సులు నిర్వహిస్తాయి. ఈ సర్టిఫికేషన్ కోర్సులు కనుక మీరు చేసినట్టయితే మీకు కార్పొరేట్ రంగంలో ప్రాధాన్యతనిస్తారు. ఇటువంటి సర్టిఫికేషన్లు ఉన్న వాళ్ళకి ముందుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో నిలదొక్కునే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముందు మీకు హెచ్ఆర్లో కనుక అర్హత ఉంటే ఈ ట్రైనింగ్లో అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో భాగమే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, అంటే నిర్వహణ అభివృద్ధి. అంటే నిర్వహించే వాళ్ళకే ఎప్పుడు కూడా దాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆసక్తి ఉంటుంది, ఉండాలి. అంటే హెచ్ఆర్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ డెవలప్మెంట్. హెచ్ఆర్ డెవలప్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్. అందుకని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో భాగమే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. కొన్ని కంపెనీల్లో లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అని కూడా అంటారు. అంటే మీరు ఈ విభాగంలో పైకి రావాలంటే ట్రైనింగ్ విభాగంలో మీరు హెచ్ఆర్ క్వాలిఫికేషన్, ఎంబీఏ హెచ్ఆర్ కానీ, బీబీఏ కానీ, ఎంబీఏ కానీ చేసుంటే మీరు ఈ విభాగంలో అద్భుతంగా రాణించగలరు. ముఖ్యంగా హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్లో గనక మీకు అర్హత ఉంటే మీరు మీ నైపుణ్యాలని మార్కెటింగ్ చేసుకునే నైపుణ్యం కూడా మీకు అలవడుతుంది. ఈ విధంగా అర్హతలకు సంబంధించిన వరకు నాలెడ్జ్ రిసోర్సెస్ రకరకాలుగా మీరు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త పుస్తకాలు కొని చదవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రైనర్లు ఎటువంటి పుస్తకాలు రాస్తున్నారు, ప్రతి చిన్న పుస్తకం పాతది కొత్తది లేకపోతే మంచి అంశం కాదు అనే సంబంధం లేకుండా, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ప్రతి అంశంలో కూడా ఈ ట్రైనర్కి అనుభవం ఉంటే, నేర్చుకుని ఉంటే మీరు మీ ప్రేక్షకుల్ని, మీ ఆడియన్స్ని ఉత్తేజితం చేయగలరు. ఎప్పుడు పాత విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి మీ ట్రైనింగ్కి వచ్చే అవకాశం ఉండదు. ఈ రోజుల్లో ట్రైనింగ్ అంటే కంపెనీలు కూడా ఎంత ప్రాధాన్యతనిచ్చినా కూడా ట్రైనింగ్ అనేది ఒక మేనవర్స్ని వేస్ట్ చేసే ఒక కార్యక్రమంగా పరిగణిస్తున్నాయి. అందుకని అది కాదు, కంపెనీలకు తెలిసినా కూడా, కంపెనీ సీఈఓకి తెలిసినా కూడా ట్రైనింగ్ అంటే కేవలం మేనవర్స్ని వేస్ట్ చేసే కార్యక్రమం కాదు. ట్రైనింగ్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ట్రైనింగ్ ఇవ్వకపోతే కంపెనీలు కూలిపోతాయి. నిజంగా ఎన్నో కంపెనీలు వాళ్ళ ఉద్యోగులకి సరైన శిక్షణను ఇవ్వలేక మూసేసిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయి. దానివలన శిక్షణ పొందిన ఉద్యోగులని తీసుకోలేక, వాళ్ళకి తగిన జీతాలు ఇవ్వలేక కూడా ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. అందుకని మీరు నాలెడ్జ్ డెవలప్ చేసుకుని ఇది విభిన్నమైన కార్యక్రమం, విభిన్నంగా నేను చేస్తాను అన్న ఆత్మవిశ్వాసంతో కనుక మీరు కంపెనీలని కన్విన్స్ చేయగలిగితే నిరంతరం మీకు పని దొరికే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగం ఎక్కడికి పోయే అవకాశం ఉండదు. నాలెడ్జ్ తర్వాత ఎబిలిటీ టు డెలివర్. ఎంత సామర్థ్యంతో మీరు డెలివర్ చేస్తారు, మీ కార్యక్రమాన్ని నిర్వహించగలరు. ఎబిలిటీ టు డెలివర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మీ కార్యక్రమ నిర్వహణ పద్ధతి ఎలా ఉంది, మీ వే ఆఫ్ ట్రైనింగ్, మీ ట్రైనింగ్ పద్ధతి ఎలా ఉంది, ఇవన్నీ కూడా కంపెనీలు చూస్తాయి. మీ ట్రైనింగ్ పద్ధతి ఆసక్తిగా ఉంటే మీ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటారు. మీరు ఎవరికైతే ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళు ఎంతో ఆసక్తిగా మీ ట్రైనింగ్కి వస్తారు. ఆ విధంగా మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ని తీర్చిదిద్దుకోవాలి. ఎబిలిటీ టు డెలివర్. ఎలా డెలివర్ చేయాలి? హాస్య గుళికల్లాగా మీరిచ్చే జ్ఞానాన్ని డెలివర్ చేయాలి. హాస్యంతో కూడిన ప్రెజెంటేషన్ని అందరూ లైక్ చేస్తారు. హ్యూమర్ ఈజ్ ద గ్రామర్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్. హ్యూమర్ లేకపోతే మీ ప్రెజెంటేషన్ స్కిల్స్లో మీకు ఎంత నైపుణ్యాలను కూడా మీరు సీరియస్గా కూర్చుని లేకపోతే నిలబడి తిరుగుతూ ప్రెజెంటేషన్ చేసి నేను జ్ఞానం ఇస్తున్నాను ప్రపంచానికి అన్న ఆలోచనతో కనుక మీరు మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే మాత్రం అది పెద్దగా రాణించే అవకాశం లేదు. అడాప్టబిలిటీ. ఒక్కొక్క చోట మనకి ప్రెజెంటేషన్ చేయడానికి అక్కడ ప్రొజెక్టర్ లేకపోవచ్చు, ఎల్సిడి ప్రొజెక్టర్. ఒక చోట టేబుల్ ఒకటే ఉండొచ్చు, ఒక చోట వైట్ బోర్డ్ ఒకటే ఉంటుంది, ఒక చోట చార్ట్లు ఒకటే ఉంటాయి.
ఏ విధంగా కొన్ని వనరులు మనకి ఒక చోట మన ఫోకస్ చేసే లైట్ ఉండకపోవచ్చు, రైట్? దట్స్ ఆల్ దీస్ థింగ్స్ లేనప్పుడు కూడా మీరు యూ హ్యావ్ టు అడాప్ట్ టు యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ మేకింగ్. అంటే లెక్చర్ లాగా కాకుండా, ఉపన్యాసం దంచకుండా మీరు శిక్షణ ఇస్తున్నారు అన్న భావనతో. ట్రైనింగ్ అంటే ఏంటి? ఇప్పుడే ఇక్కడే కొత్త అంశాలు నేర్చుకోవడం. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మీరు దాంట్లో పరీక్షలు ఉంటాయి, మీరు ఎంఎస్ఎం మార్చి సెప్టెంబర్ మార్చి పరీక్షలు రాసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా మీరు ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళచ్చు. కానీ ట్రైనింగ్ అంటే ఏంటి? ఆన్ ది స్పాట్ నేర్చుకోవడం కొత్త విషయాలు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఆర్ ద టేక్ అవేస్? మీరు తలుపు తీసుకుని హాల్లోంచి బయటికి వెళ్ళిపోతే ఏమేమి నేర్చుకుంటారు? అడాప్టబిలిటీ అండ్ దెన్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీరు అత్యుత్తమ ట్రైనర్ అవుతారు. మీరు మీ నాలెడ్జ్ని మేనేజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.